ఈ నెల 27వ తారీఖున జరిగే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో కూటమి పార్టీ అభ్యర్థిగా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థిగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నెల 7వ తారీఖున నామినేషన్ వేసే సందర్భంలో ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కూటమి నాయకత్వం, అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా తరలి రావాలని చెప్పి, నామినేషన్ పర్వం విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ, అందరికీ తెలిసిన అంశమైనా కూడా ఇప్పటికి 3,46,000 పట్టభద్రులు ఓటర్లుగా నమోదవటం జరిగింది. ఈరోజు కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇంకెవరైనా పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోకపోయినట్లయితే నమోదు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంలో కోరుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఈ రాష్ట్రం ప్రగతి వైపుకి పయనించాలన్నా కూటమి నాయకత్వాన్ని సమర్థించాల్సిన అవసరం, మద్దతు పలకాల్సిన అవసరం, ఈ ఎన్నికలో విజయాన్ని చేకూర్చి ఈ ఎన్నిక విజయం వల్ల మరొకసారి మద్దతు పలికామని చెప్పి ఒక మంచి సంకేతాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటా ఉన్నా. మనందరికీ తెలుసు గత పాలన వల్ల ఏ రకమైనటువంటి నష్టం, కష్టం జరిగింది, ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు. అయినా కూడా ప్రతిపక్ష నేత ఒక ఆలోచన మారలేదు అని చెప్పి మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం. వారు మాట్లాడే మాటలు మనం చూస్తూ ఉంటుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఏ రకంగా ప్రజలు అసహించుకున్నారో తెలిసిన తర్వాత, అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు, అవమానించినటువంటి విధానం ప్రజల్ని మర్చిపోకముందలే మరలా అదే దిశలో ప్రయాణిస్తూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆయన ఏమంటే, ఏ రకంగా మాట్లాడితే, ఏ మాటలతో సమాధానం చెప్తే ఆయన మారుతాడో నాకైతే అర్థం కావట్లేదు. కానీ రాజకీయంలో విలువలు లేకుండా పయనిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి నాకు తెలిసినంతవరకు ఈ 77 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడే స్థాయికి దిగజారాడంటే నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏమిటి, నేను ఇప్పుడు దాకా ఒకలాగా ఉన్నాను, ఇప్పుడు 2లాగా ఉంటానంటే నువ్వు ఎప్పుడు ఏ రకంగా ఉన్నావు? నువ్వు దాదాపు 16 నెలలు పైన జైల్లో ఉండొచ్చినటువంటి ముద్దాయివి, బెయిల్ మీద కొనసాగినటువంటి ముద్దాయివి. నువ్వు ఏ రకంగా పాలన చేసావో అందరూ కూడా చూశారు. వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసావు, విధ్వంసం చేసావు, ప్రజాస్వామ్య విలువలకి తిలోదకాలు ఇచ్చావు, రాజ్యాంగానికి విఘాతం కల్పించావు. ఇంకా నువ్వు ఇంకేం చేయాలనుకుని మాట్లాడుతూ ఉన్నావు? నీ అసలు స్వరూపాన్ని అందరం చూసాం, ఇంకా చూడాల్సిందేం లేదు. నువ్వు ఇంకా అదే రకంగా అదే ఉద్దేశంతో నువ్వు లెగిసేదానికి ఇంకా పరిస్థితి లేదు. నువ్వు ఏ రకంగా నువ్వు ఉన్నావో, నీ స్థితి ఏంటో నువ్వు తెలుసుకొని మాట్లాడటం అనేది మంచిదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి నీకు, అసెంబ్లీని వదిలిపెట్టి పారిపోతూ ఉన్నటువంటి నీకు, ప్రజలను వదిలిపెట్టి పారిపోతూ ఉన్న నీకు, ఈ రోజున మళ్ళీ ఏదో వర్గతత్వాన్న, మతత్వాన్న, కులతత్వాన్న రెచ్చగొట్టడానికి ప్రయత్నించే మాటలు మాట్లాడితే ఏం చేసావు అసలు నువ్వు? విద్యా విధానానికి చేయాల్సింది చేయకపోగా, ఎవరినైతే ఆచార్య దేవోభవ అంటామో వాళ్ళని మద్యం షాపుల దగ్గర మద్యం అమ్మించడానికి క్యూల్లో నించోబెట్టినట్టు నీవు తరగతి గదులకి పరిమితి చేసి, తరగతుల గదిలోంచి ఈ సమాజాన్ని స్థాపించడానికి నిజమైన పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి తరగతుల గదిలో ఉండాల్సినటువంటి ఆచార్యుల్ని నువ్వు తీసుకెళ్ళి మద్యం షాపుల దగ్గర నుంచోబెట్టినప్పుడు ఏమో నీకు మద్యం మీద ఉన్నటువంటి ప్రేమ. ఎందుకంటే దాంట్లో డబ్బులు దోచుకోవాలి, అవినీతి చేయాలి, సంపాదించాలి. ఒక పక్కన
వికృత రూపమై ఆరోగ్యం అంతా కూడా దెబ్బతిండి కోవిడ్ ఉంటే ఆ కోవిడ్ సమయంలో కూడా మద్యం అమ్మించినటువంటి ఘనత నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలాంటి ఆలోచనతో కూడినటువంటి నీవు ఈ సమాజాన్ని ఏదో కాపాడటానికి, సమాజంలో నీకేదో ఒక స్థానం ఉందని చెప్పి ఆలోచనతో నువ్వు ముందుకు రావడానికి నువ్వు ప్రయత్నిస్తే మళ్ళీ నీకు గతంలో జరిగిన శాస్త్రే జరిగిద్దని చెప్పి, అంతకంటే గొప్పగా ఏం జరగదని చెప్పి నువ్వు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నువ్వేమీ చేయలేకపోయావు. రైతులకి న్యాయం చేయలేకపోయావు, ఫీజులు రీఎంబర్స్మెంట్ చేయలేకపోయావు, నువ్వు ఏం చేసావు? అన్ని బకాయిలు పెట్టావు. ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి 8 లక్షల కోట్లు అప్పులు చేసావని నేను చెప్పడం కాదు, పైగా నువ్వు ఏ రూపాయి ఎందుకు ఖర్చు పెట్టావు అనేది ఇప్పుడు వరకు కూడా కాకి నువ్వు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉంటే, నువ్వు దోచుకున్నావు, దొంగవి, దోపిడీదారివి. నువ్వు రాజకీయ నాయకుడు కాదు, ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడే హక్కు కానీ ఎక్కడ కూడా లేదని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి పైసాకి జవాబుదారితనంగా ఉండాల్సినటువంటి పాలకుడు ప్రతి పైసాని కూడా దోచుకున్నటువంటి విధానం చూస్తే నీ విధానంలో చాలా స్పష్టంగా కనపడుతుంది. అందుకని ఈ రోజున గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవాళ ఇంకా నీకు చెప్పాలని చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడకూడదని చెప్పి మాట్లాడలేదు. కానీ ఈ రోజున ఈ రాష్ట్ర రాజకీయాల పట్ల నువ్వు చూపించినటువంటి విధానం వల్ల ఈ రాష్ట్రం 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది అన్ని రంగాల్లో కూడా. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాజధాని లేనటువంటి రాష్ట్రానికి రాజధాని తీసుకొచ్చి, ప్రజా రాజధాని తీసుకొచ్చి, పోలవరాన్ని తీసుకొచ్చి ఆ రకంగా పరిశ్రమలు తీసుకొస్తే ఇవాళ ఏదన్నా ఒక్కటి ఉందా? ఎవరికైనా సరే ఉద్యోగ అవకాశాలు కల్పించావా? జాబ్ ఇస్తానని చెప్పావు. ప్రతి జనవరికి నేను జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను, జాబ్లెస్ క్యాలెండర్ ప్రకటించినటువంటి దుర్మార్గపు నీతిని అవలంబించినటువంటి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పైగా నీ 117 జీవో ఎవరికి ఉపయోగం? నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించావు. మెర్జర్ తీసుకొచ్చావు, 3, 4, 5 క్లాసులు అన్నావు, సింగిల్ అన్నావు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని తీసావు. టోటల్గా విద్యా విధానాన్ని నాశనం చేసి నాడు నేడు కేవలం అవినీతి చేయడానికి ఆ నాడు నేడు నిధుల్ని పూర్తిగా దుర్వినియోగం చేసినటువంటి నాయకుడు ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలు ఆ రకంగా గుర్తించబట్టే ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు, ఎవరు కూడా ఊహించినటువంటి తీర్పు, 77 సంవత్సరాల్లో ఇవ్వనటువంటి తీర్పు ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈనాటి కూటమి ప్రభుత్వం. అది గుర్తుపెట్టుకో. ప్రజలు ఘనంగా ఇచ్చినటువంటి తీర్పు ద్వారా ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని నువ్వు ఎక్కడ కూడా ఏది కూడా కదిలించలేవని చెప్పి నువ్వేదో ఎంట్రుకలు అని మాట్లాడుతూ ఉన్నావు. ఎంట్రుకలన్నీ రాలిపోతూ ఉన్నాయి. ఇంక నీకు ఉండేది ఏమి లేదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. నువ్వు ఏమీ అనుకోవటానికి కూడా ఏం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు స్వస్తిగా ఉంటే మంచిది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను.